soon. May the grace of the Lord be with all God's people. Amen. సిద్ధపాఠ స్వరమునకు స్వాగతం. రండి మనం మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాము. లూకా సువార్త 3వ అధ్యాయము 10వ వాక్యము. అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలనని అతనిని అడుగగా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్రివైన మా దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు నా తండ్రి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మరొకుమారుని పాదాల సన్నిధికి చేరి మీరు అనుగ్రహించిన ఈ పరిచర్యలు ముందుకు కొనసాగే కృప నాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు వందనాలు నా తండ్రి ప్రభా. విత్తబడుతున్న వాక్యము నా తండ్రి ప్రభా మేలుకరముగా ఉండినట్లుగా నా తండ్రి ప్రభా వినుచున్న ప్రతి ఒక్కరి హృదయం సారవంతమైన నేలగా మీరు ఉంచండి దేవా. మీకు వందనాలు స్తోత్రాలు. వాక్యం నా తండ్రి ప్రభా దుష్టుడు ఎత్తుకొని పోనివ్వకుండానట్లుగా మీకు అంచా మీ కాపుదల వాక్యం మీద ఉంచండి దేవా. మీకు వందనాలు స్తోత్రాలు. వినగలిగిన చెవులు, అంగీకరించగలిగిన ఆత్మ నాకును మాకును అనుగ్రహించి మమ్మల్ని బలపరిచి నడిపించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము పరమ తండ్రి. రండి మరొక మారు మనం వాక్యం చదువుకొని వాక్య ధ్యానంలోనికి వెళదాం. లూకా సువార్త 3వ అధ్యాయము 10వ వాక్యము. అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలనని అతన్ని అడుగగా. ఈ వాక్యం రాయబడిన సందర్భాన్ని కనుక మనం చూసినట్లయితే యోహాను గారు అరణ్యంలో నుంచి పెట్టుచున్న కేక లేదా బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు జన సమూహంలో మధ్యలోకి వచ్చిన తర్వాత బాప్తిస్మం ఇస్తూ జనులకు చెప్తున్నటువంటి కొన్ని బోధనకి సంబంధించిందిగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకోన మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పెను. అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు చాలా కఠినతరమైనటువంటి ఒక మాటలని వారి మధ్యలో బోధిస్తూ ఉన్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు బోధించుచున్నది ఇజ్రాయిలీల మధ్యలోనే ఆయన చెబుతున్న మాటలు చాలా కఠినంగా ఉంటున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. సర్ప సంతానమా అంటున్నాడు, చెట్టు గొడ్డలి వేరున ఉంచబడి ఉన్నది అని చెప్తున్నాడు, మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు అని చెబుతూ ఉన్నప్పుడు ఆ కఠినమైన మాటలు విన్నవాళ్ళు ఏమడుగుతున్నారంటే, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటావు అని బాప్తిస్మం ఇచ్చే యోహాను గారిని అడుగుతున్నారు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఇంత కోపం రేపించేటటువంటి మాటలు విన్న తర్వాత వాళ్ళెవరూ కూడా కోపం తెచ్చుకొని వెళ్ళిపోవడం లేదండి, అడుగుతున్నారు. అయ్యా మమ్మల్ని ఏం చేయమంటావు? నిజమే, మేము ఈ విధమైన ప్రవర్తన కలిగిన వారమే, లేదంటే తీర్పు గడియలు దగ్గరలోనే ఉన్నాయి, రాకడ సమీపంగానే ఉన్నది, మాకు అర్థమవుతుంది, అయితే మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగినట్లుగా మనం గమనిస్తున్నాము. ఇదే గనక అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో గనక మనం గమనించినట్లయితే 2వ అధ్యాయము 37 వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలను అడగగా. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే పేతురు గారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత నిలబడి కావలసినటువంటి ఒక గొప్ప సువార్తని ఇజ్రాయిలీల మధ్య ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత కఠినంగా ఉందంటే, మీరే మీ కొరకు, మీ రక్షణ కొరకు దిగివచ్చిన దేవుని కుమారుని మీరు చంపేశారు అని కఠినతరమైన ఒక మాట చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతున్నారు హృదయంలో నొచ్చుకొని, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటావు అని పేతురుని తగిన మిగిలిన అపోస్తలులైన వారిని అడుగుతూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ 2 విషయాల్ని మనం గమనించినట్లయితే 2 విషయాల్లో కూడా హృదయం నొచ్చుకునేటటువంటి లేదంటే బాధ కలిగించేటటువంటి మాటలు అపోస్తలుల దగ్గర నుంచి కావచ్చు, బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గర నుంచి కావచ్చు, వారికి వినబడినప్పుడు వారి హృదయంలో నొచ్చుకున్న వారే మమ్మల్ని ఏం చేయమంటారు అని తిరిగి వారినే అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ వాక్యంలో వారు దానికి సంబంధించినటువంటి ఏం చెయ్యాలి అనేది కూడా స్పష్టంగానే వారికి చెబుతూ ఉన్నారు.
ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాన్ గారైతే మీరు 2 అంగీలు కలిగినట్లయితే ఒక అంగీని వేరే వాళ్ళకి ఇవ్వండి, మీరు సుంకర్లుగా ఉన్నట్లయితే మీరు ఎంత తీసుకోవాలో దానికంటే ఎక్కువగా మీరేం తీసుకోకండి, సైనికులుగా ఉన్నవారినైతేనేమో మీరు ఎవరిని బాధపరచకండి అని మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ అపోస్తలైన పేతురు గారు మాట్లాడుతున్న మాటను కనుక మనం గమనించినట్లయితే, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిత్యం ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు, ఈ వాగ్దానము మీకు అనుగ్రహించబడుతుంది అనే మాట మనకి పేతురు గారి ద్వారా ఇజ్రాయేలీలు తెలుసుకుంటూ ఉన్నారు. అంటే అడగటం వలన పోతున్నది ఏమీ లేదు, మనకి మనస్సు నొచ్చుకున్నదనో లేదంటే వాక్యం ద్వారానో దైవ సేవకుల ద్వారానో మనల్ని ఆత్మీయంగా నడిపించే వ్యక్తుల ద్వారానో గాయపరచబడినటువంటి మాట మనకు వినబడినప్పుడు, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటావు, ఇది నిజంగానే నాలో ఉన్నట్లు నాకు అనిపిస్తుంది, మమ్మల్ని ఏం చేయమంటావని అడగటానికి బదులుగా కనుక మనము వారిని ద్వేషించినట్లయితే ఆ యొక్క మర్మము మనకి ఇదిగో బాప్తిస్మం ఇస్తే యోహాను చెప్పినటువంటి ఆ యొక్క మారు మనస్సుకు సంబంధించిన విషయం అవ్వచ్చు, లేదంటే ఇక్కడ మారు మనస్సు పొందుకొని బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకోండి అని పేతురు ద్వారా మనకు వినబడుతున్న ఆ యొక్క సువార్త కావచ్చు, మనం తెలుసుకోలేని వారిగా ఉండిపోతాం. కాబట్టి అడగటం ఎప్పుడూ కూడా వాక్యం విత్తబడుతున్న సమయాల్లో అది దైవ సేవకులు కావచ్చు, మన ఆత్మీయంగా నడిపించే వ్యక్తులు కావచ్చు, మార్గాన్ని సిద్ధపరుస్తున్న వాళ్ళు, మన రక్షణ నిమిత్త మార్గాన్ని సిద్ధపరుస్తున్న వాళ్ళు మనకి చెప్పేటటువంటి విషయాలు కావచ్చు, మన హృదయాన్ని నొప్పించినప్పుడు బాధ కలిగించినప్పుడు మమ్మల్ని ఏం చెయ్యమంటారని అడిగి వారి ద్వారా వాక్యంలో నుంచి సమాధానాన్ని గ్రహించుకొని అట్టి రీతిగా దాన్ని ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకునే వ్యక్తులుగా ఉండాలి. కానీ ఎప్పుడూ కూడా మనము నిర్లక్ష్య పెట్టేసేసి అవేదో వీళ్ళు చెప్తారులే అని పక్కకు వెళ్ళిపోయే వ్యక్తులుగా ఉండటం మాత్రం సరైన పద్ధతి కాదు. అడగటం అనేది ఇక్కడ మనం ముఖ్యమైన అంశం అన్నమాట. ఎంతోమంది అడిగి మేలులు పొందుకుంటున్నారు, విత్తబడిన తర్వాత కూడా అడగకుండా దాన్ని నిర్లక్ష్య పెట్టి వారి వద్దకు వచ్చిన వాక్యాన్ని నిర్లక్ష్యపెట్టో వారి వద్దకు వచ్చిన ఆశీర్వాదాన్ని కాదనుకునో వారు నష్టపోయినట్లుగా కొంతమందిని మనం చూస్తూ ఉన్నాం. మనం 2 వర్గాల వారిని గమనిద్దాం. అడగటం మనకి మేలు, ఎంతవరకు మేలో మనం తెలుసుకుందాం. 2 వర్గాల వారిని కూడా మనం గమనిద్దాం. ఇక్కడ అపోస్తలుడు అయిన పేతురు గారు చెప్పిన ప్రకారం కనుక మనం చూసినట్లయితే మారు మనస్సు పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలి పాపక్షమాపణ నిమిత్తం, పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందాలి. ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవులు అని చెప్పుకుంటూ క్రైస్తవ్యంలో నడుస్తూ కూడా ఎన్నోసార్లు వారి ఎదుట ఇదిగో బాప్తిస్మాలు తీసుకోండి, మారు మనస్సు పొందుకోండి, మీరు వారు ఎన్నో మేలులు పొందుకునే క్రైస్తవ్యానికి వచ్చారండి. ఎంతోమందిని కదిపితే గనక ఎంతోమంది మేము స్వస్థత పొందుకున్నాము, మేము అప్పుల్లో ఉంటే విడుదల పొందుకున్నాము, ఇంకోటని ఎన్నో సాక్ష్యాలు చెప్తారు సంఘంలో నిలబడే. కానీ మారు మనసు పొందుకోండి, బాప్తిస్మం తీసుకోండి, పరిశుద్ధాత్మ అనే వరం పొందుకోండి, మీరు పరలోకపు రాజ్యానికి అనుకూలమైనటువంటి నడవడికను కలిగి ఉండండి, ఇదిగో ఈ విధంగా మనకు వాక్యం చెబుతుంది అని కనుక చెప్తున్నట్లయితే అక్కడ తమ హృదయాలని కఠినపరుచుకునేవారుగా ఉంటూ ఉన్నారు. ఎవరైతే ఈ వాక్యానికి లోబడి దీని అర్థం ఏంటి అని అడిగి అది వారి హృదయాలకి నచ్చట్లేదు, నొచ్చుకుంటుంది, బాధ కలిగిస్తుంది. కానీ ఎవరైతే అడిగారో వాళ్ళేమో మారు మనస్సు పొందుకొని బాప్తిస్మాలు తీసుకొని మీరు ఆ కింద కనుక వెళ్ళినట్లయితే అపోస్తలుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ఎడతెగక చేసే ప్రార్థన యందును నిలిచి ఉండి పరలోక రాజ్య వారసులుగా మార్చబడుతున్నారు. కానీ ఇదే వాక్యం విత్తబడుతున్న ఎన్నో సంఘాలలో ఎందుకు మాకు ఈ మాట వినపడినప్పుడల్లా బాధ కలుగుతుంది, మేమేం చెయ్యాలి అని అడగక, లేదంటే వారి వెనక వైపు చూసుకొని చుట్టుపక్కల ప్రాంతాలని చూసుకొను, వారు ఉన్న పరిస్థితుల్ని చూసుకోను, ఇది వినపడినా సరే మనం పాటించలేములే అనే ఒక భ్రమలో ఉండి ఈ యొక్క పరలోకపు రాజ్య వారసత్వాన్ని పోగొట్టుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు. మనం ఇదే అపోస్తల కార్యము 8వ అధ్యాయంలో చూస్తే కందాకే సంబంధించిన ఆ యొక్క నపుంసకుడు ఫిలిప్పుని అడుగుతున్నాడు. ఫిలిప్పు గారు ఆయనతో పాటుగా పరిగెత్తుతూ ఆయనకి అన్ని విధాలుగా కూడా వాక్యాన్ని విశదీకరించి చెప్పినప్పుడు ఆయన అడుగుతున్నారు, ఇక్కడ నీళ్లున్నాయి, నేను బాప్తిస్మం తీసుకోవటానికి ఏది అడ్డు అని అడుగుతున్నాడు. ఏ అడ్డు లేదు అని అక్కడ ఒక మాట చెప్తున్నాడు. మీరు చూడండి 8వ అధ్యాయము 38వ వాక్యాన్ని చూడండి. వారు త్రోవలో వెళ్ళుచూ ఉండగా నీళ్లున్న ఒక చోటకి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించును.
ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి, అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. ఇక్కడ ఆజ్ఞాపించును అనే చోట ఫుట్ నోట్లో ఒక మాట ఉంది, దాన్ని మీరు గమనించండి. కొన్ని ప్రాచీన ప్రతులలో ఫిలిప్పు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పి, అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడిని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చెను అని కూర్చబడి ఉన్నది. అంటే ఫిలిప్ అడుగుతున్నాడు, నీవు కనుక పూర్ణ హృదయంతో ఇదిగో క్రీస్తే నీకు పరలోక రాజ్యానికి వారసత్వాన్ని అనుగ్రహించగలిగిన వాడు, నీ పాపముల నుంచి నీకు విడుదల కలిగించగలిగిన వాడు నువ్వు నమ్ముతున్నావని అడిగినప్పుడు, నేను నమ్ముతున్నాను అని నపుంసకుడు ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా ఈ ఆజ్ఞాపించెను అనే మాటకి ఫుట్ నోట్లో మనకు ఒక వివరణ ఇస్తున్నాడు. అంటే నపుంసకుడు అడిగి ఫిలిప్పు దగ్గర తెలుసుకుని బాప్తిస్మం తీసుకుంటున్నాడు. అడిగి తను ఆశీర్వాదంలోనికి వచ్చాడు, అడిగి పరలోక రాజ్య వారసుడిగా మార్చబడుతున్నాడు. కానీ ఎంతోమంది తమ హృదయాలను నొచ్చుకొనిటను బట్టి సంఘాలను విడిచిపెట్టి వెళ్ళిపోవటము, లేదంటే వాళ్ళు ఉన్న స్థితుల్లోనే పర్వాలేదు ఎన్నిసార్లు చెప్పినా సరే వింటూ ఉంటారు. కానీ అడిగి మారు మనస్సు పొందుకొని బాప్తిస్మాలు తీసుకొని పరలోక రాజ్య వారసులుగా వచ్చి పరిశుద్ధాత్మ అనే అభిషేకంలో పాలు పంపులు పొందుకొని రొట్టె విరుచుటలోను అపోస్తల బోధ యందును సహవాసం యందును ప్రార్థన యందును ఎడతెగక సంఘంతో కలిసి నడవాల్సినటువంటి ఒక ధన్యకరమైన జీవితానికి దూరంగా ఉంటూ ఉన్నారు. కాబట్టి దయచేసి అడిగి తెలుసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ హృదయాలు గాయపరచబడ్డాయి, కానీ అపోస్తలు చెప్పిన దానికి లోబడటాన్ని బట్టి వారు ఆశీర్వదించబడిన వాళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు మనము నాతాను దావీదు దగ్గరకు వచ్చి ఒక మాట చెప్తూ ఉన్నాడు, అయ్యా నువ్వు చేసింది తప్పు అని. ఊరియా భార్య అయిన బెత్షెబా విషయంలో దావీదు దగ్గరకు వచ్చి నాతాను ఒక మాట చెప్పినప్పుడు, ఊరియాని చంపించిన దావీదుకి నాతానుని చంపటం పెద్ద విషయం కాదు కదా. కానీ రాజైనటువంటి దావీదు క్షమాపణ అడిగి దేవుడి దగ్గరికి తిరిగి వచ్చి, అయ్యా నేను చేసింది తప్పు కాబట్టి నన్ను క్షమించు అని అడిగి తిరిగినట్లుగా మనం చూస్తున్నాం. అంటే నొచ్చుకున్న ప్రతి మాట కూడా మనకి మేలుకరమైనదే. అడిగి దాన్ని ఏ విధంగా నేను అందులో నుంచి బయటికి రావాలని అడిగి సమాధానాన్ని పొందుకొని ఆ యొక్క నొచ్చుకున్న విషయంలో నుంచి ఆ సందర్భంలో నుంచి బయటికి రావడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ చెప్పిన వారిని ఇబ్బంది పెట్టి బాధ పెట్టేటటువంటి ఒక విషయంలో మనం నిలబడిపోకూడదు. ఇదే బాప్తిస్మం ఇచ్చే యోహాను హేరోదుతో చెప్తున్నాడు, నీ తమ్ముడి భార్యని నీ ఉంచుకోవటం తప్పు కదా అని. దానికి హేరోదు కోపం వచ్చింది. ఇక్కడేమో సుంకర్లు పాపులు అయిన వాళ్ళేమో మారు మనస్సు పొందుకొని దేవుని వైపు తిరిగితే, హేరోదు అధికారంలో ఉన్నాడు, నీ తమ్ముడి భార్యను ఉంచుకోవటం తప్పు కదా అన్నందుకు కాను అతని మీద కోపగించుకొని తీసుకొని జైల్లో పెట్టాడు. హేరోది అయితే తన కుమార్తెని ప్రేరేపించి తన పుట్టినరోజు సందర్భంగా హేరోదు చేత బాప్తిస్మం ఇచ్చు యోహాను తల నాకు కావాలని అడిగించి అతన్ని చంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం గమనించినట్లయితే నొచ్చుకున్న ప్రతి మాటకి మారు మనస్సు పొందుకున్న వాళ్ళు ఆశీర్వాదంలోనికి వస్తున్నారు. నొచ్చుకున్న మాటకి తమ సొంత జ్ఞానాన్ని వాడి నొచ్చుకున్న విధానంలోనే వెనక్కి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరూ కూడా వీరిని బాధ పెట్టినట్టుగా, చెప్పిన వారిని బాధ పెట్టి ఇబ్బంది పెట్టి లేదంటే మరణానికే అప్పగించిన వ్యక్తులుగా మనం గమనిస్తూ ఉన్నాము. యేసయ్య కూడా మీరు గమనించండి, ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నంత కాలము కూడా ఆయన చేసిన పరిచర్యలో పరిసయ్యులకి సద్దూకైలకి యూదయ సమరయ విదేశాలంతటా కూడా సువార్త ప్రకటిస్తూ ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు అందరూ గాయపరచబడ్డ ఎవ్వరూ కూడా దేవుడి దగ్గరికి తిరిగి వచ్చినట్లుగా చూడటం లేదు. మనం పరిసయ్యులు వ్యతిరేకిస్తున్నారు, సద్దూకైలు వ్యతిరేకిస్తున్నాడు, నీతిమంతుడిగా కనబడగోరిన యవనస్తుడు వ్యతిరేకిస్తున్నాడు, వెళ్ళిపోతున్నారు దేవుడి దగ్గర నుంచి. మమ్మల్ని ఏం చేయమంటావయ్యా? పరిసయ్యులకు ఏం బోధిస్తున్నాడు? దేవుడు ఎంత వివరంగా చెప్తున్నాడు. దేవుడు పొలం ఉన్నది, ఆయన దేశాంతరం పోతూ తనకు కొంతమంది రైతులకి కౌలుకిచ్చాడు. వాళ్ళేమో ద్రాక్షరసం కోసం మరలా తిరిగి వచ్చినప్పుడు మిగిలిన వారందరినీ ఇబ్బంది పెట్టాడు. కుమారుణ్ణి అయితే చంపి వాళ్ళు ఇక వారసుడే లేకుండా చేసేద్దామని, ఈ పొలం ఇంకా మనదే అయిపోతుంది అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు అని పరిసయ్యులకి చెప్తూ ఉన్నప్పుడు, అయ్యో ఏంటయ్యా ఇది, నువ్వేదో వింతగా చెప్తున్నావు, ఇది ఏంటి, మేమే చేస్తున్నా వాళ్ళదే అని వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది, వాళ్ళకి బాధ కలుగుతుంది. కానీ యేసయ్య దగ్గరికి తిరిగి వచ్చి, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటావు, మేము ఇలా ఉన్నామా, మా హృదయ స్థితి ఇలా ఉందా, మమ్మల్ని మార్చుకోవాల్సింది ఏంటి అని అడగవలసిన వారు ఆయన నిజంగానే చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు అడిగిన విధానాలన్నీ మీరు గమనించండి. ఇరుకున పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి అనే ప్రశ్నలే అడుగుతున్నారు. అంతేకాని మమ్మల్ని ఏం చేయమంటావయ్యా అని అడగడం లేదు. ఎవరు వీళ్ళు? సద్దూకైలకు వాక్యం తెలుసు, పరిసయ్యులకు వాక్యం తెలుసు, శాస్త్రులకు వాక్యం తెలుసు, జ్ఞానం ఉన్నవారు.
జ్ఞానవంతులైన వారందరూ కూడా ఏంటంటే దేవుని దగ్గరికి తిరిగి వచ్చి, అయ్యో నువ్వు చెప్పే బోధ వల్ల మాకు మనస్సు నొచ్చుకుంటుంది, మమ్మల్ని ఏం చేయమంటావు, ఇలా మేము ఉన్నామా, ఇది మా మనస్థితి. అబ్రహాము సంతానమని మీరు చెప్పుకుంటున్నారేంటి, ఈ రాళ్ల వలన కూడా అబ్రహాముకు సంతానం పుట్టించగలడు అంటున్నారు. ఎన్ని మాటలు యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పారు. కానీ వాళ్ళు అడిగిన ప్రతి విషయం మీరు గమనించండి. ఒకళ్ళకేమో ఒక భార్య ఉంది, వాళ్ళేమో 7 అన్నదమ్ములు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెళ్లి చేసుకుంది, కాబట్టి పరలోకం వెళ్ళిన తర్వాత ఈవిడ ఎవరికి భార్యగా ఉంటుంది? జ్ఞానవంతుడైన దేవుడు, రక్షించేటటువంటి దేవుడు వారి మధ్యలో సంచారం చేస్తుంటే పరలోక వారసులుగా మేము ఎలా మార్చబడాలయ్యా, మేము ఏం మార్చుకుంటే నీ రాజ్యంలో మేము ప్రవేశిస్తాము అని అడగవలసిన ప్రశ్నలు అడగడం లేదు. ఏదో వాళ్ళ మనస్సులో వాళ్ళకేదో ఇరుకును పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి అనే ప్రశ్నలు అడుగుతూ దేవునికి దూరంగా జరుగుతున్నారు. కానీ అడగవలసింది ఏంటి, మేమేం చెయ్యాలి, దీనివల్ల మాకు మనస్సు నొచ్చుకుంటుంది, మమ్మల్ని మేమేం చేస్తే ఈ నొప్పి నుంచి, ఈ భౌతిక సంబంధమైన ఈ యొక్క దీనిలో నుంచి పరలోక సంబంధమైన ఆనందంలోనికి మేము ప్రవేశిస్తాము అని అడగడం లేదు. కాబట్టి మనం కూడా ఈరోజు ఏం అడుగుతున్నాము అనే విషయాన్ని కొంచెం గ్రహించుకొని అడగాలి. మనల్ని నడిపిస్తున్న వారిని అడగాలి. వెత్తబడుతున్న వాక్యం మనకి ఇబ్బంది కలిగినప్పుడు మనల్ని నడిపిస్తున్న దైవ సేవకులు ఉన్నారు, ఆత్మీయ సహోదరులు ఉన్నారు. ఈరోజు ఎంతో విస్తారమైన వాక్యం వెత్తబడుతుంది. ఏ విధంగా అయినా దేవుడు మాట్లాడగలరు. అడిగి వాక్యం దగ్గరికి వచ్చి మనకున్న ఆ బాధని, ఆత్మ సంబంధమైనదైనా భౌతిక సంబంధమైనదైనా, ఈ నొప్పి నాకు ఎందుకు కలుగుతుంది అని అడిగి తిరగాలి. అడగటం అనేది మన దగ్గర తక్కువైపోతూ ఉంది. దయచేసి అడగండి. అసలు ఎక్కడెక్కడో అడగటం కాదు, దేవుణ్ణి అడిగి తెలుసుకోవచ్చు. మన దేవుడు మాట్లాడే దేవుడు అని అంటున్నారు కదా. దేవుని దగ్గరికి మనం వచ్చి, ఇదిగో నాకు ఈ సమస్య ఉంది, లేదంటే నాకు ఈ వాక్యం అర్థం కావడం లేదు. మనం గమనించండి, శిష్యులు కూడా యేసయ్యను అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నారంటే, ఈ ఉపమాన భావం నాకు అర్థం కావట్లేదయ్యా అని అడుగుతున్నాడు. ఉపమాన భావం నాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు యేసయ్య చాలా వివరంగా చెప్తున్నారు. ఏంటి అంటున్నారంటే, అయ్యో ఇది పరలోక మర్మాలు, మీకు ఈ జ్ఞానం నేను మీకు ఇస్తున్నాను, మీరు కూడా దీన్ని అడుగుతున్నారేంటి అని వాళ్ళని అక్కడితో ఆపటం లేదు. పరలోక మర్మాలని వారికి వివరంగా వివరిస్తున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి పరలోక మర్మాలను మనం అడిగి తెలుసుకోవచ్చు. ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు. శిష్యుల్ని ఎక్కడా కూడా ఆయన నేను ఈ విషయం మీకు చెప్పను, మీరే ఆలోచించుకోండి అన్నట్లుగా మనం చూడట్లేదు. మీకు ఇవ్వబడింది, పరలోక జ్ఞానం మీకు ఇవ్వబడింది అని అడిగిన ప్రతి దానికి కూడా ఓపికగా దాన్ని వివరణిస్తున్నాడు. విత్తువాడి విత్తన సమయంలో చెప్తున్నాడు, గురుగులు గోధుమల విషయంలో చెప్తున్నారు. ఆయన పరలోక మర్మాలన్నీ కూడా శిష్యులకు ఓపికగా అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తున్నాడు. కాబట్టి మనము అడిగే వ్యక్తులుగా ఉండాలి. దేవుడి దగ్గరికి వచ్చి మమ్మల్ని ఏం చేయమంటావయ్యా, ఇదిగో ఈ విషయం నాకు అర్థం కావడం లేదు, ఈ వాక్యం నాకు అర్థం కావడం లేదు, ఇది చదువుతున్నప్పుడు నా హృదయంలో వేదనగా ఉంటుంది, కారణం ఏమిటి అని అడిగి తెలుసుకుంటున్నారు. పరిశీల సద్దుకాయల్లాగా వ్యర్థమైన దాన్ని అడగటం లేదు, ఇరుకన పెట్టేదాన్ని అడగటం లేదు. శిష్యులైన వారందరూ కూడా పరలోక రాజ్య మర్మాలను గురించి అడిగి తెలుసుకుంటున్నారు. తెలుసుకోవటం వల్ల వారికి రాజ్య మర్మాలు తెలుస్తున్నాయి. చాంద్రరోగం కలిగిన వ్యక్తి యొక్క తండ్రి వచ్చి, అయ్యా నీ శిష్యులు ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు అన్నప్పుడు దేవుడు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత మరలా వచ్చి శిష్యులు అడుగుతున్నారు, అయ్యా మేము ఎందును బట్టి దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అని అడిగినప్పుడు, ఇదిగో ఉపవాసంతో ప్రార్థనతో మాత్రమే ఇట్టి కార్యాలు సాధ్యము అని మార్కు సువార్తలో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు శిష్యులతో. అవునా? అయ్యో ఈరోజు మన కుటుంబాల్లో ఎన్ని సమస్యలు ఉంటున్నాయి. మన బిడ్డల్ని పట్టి పీడిస్తున్న దురాత్మలు ఎన్ని, మనల్ని ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా ఎదగకుండా పరిచర్యకి ఆటంకంగా ఎన్ని రకాల దురాత్మలు మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని, మన ఆత్మీయ స్థితిలో మనల్ని దిగజార్చాలని మనల్ని ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటే మనం ఎన్నిసార్లు దేవుడి దగ్గరకు వచ్చి, ఎందుకు ప్రభువా ఈ సమస్య ఎందుకు వస్తుంది, నేను ఎందుకు జయించలేకపోతున్నాను, ఈ దురాత్మను నేను ఎలా జయించాలి, ఏ వాక్యాన్ని బట్టి జయించాలి, ఏ ఉపవాసాన్ని బట్టి నేను జయించాలి, ఏ ప్రార్థన యుక్తకరమైనటువంటి ఏ ప్రార్థన నేను చేయటం వల్ల నేను దీన్ని జయించగలనని అడగాలి. మనం అడిగి తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు అడిగి తెలుసుకుంటున్నారు దేవుని దగ్గర. అడిగి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా రాజ్యమర్మాలను తెలుసుకున్నారు. దేవుని యొక్క రాజ్య వారసత్వాన్ని ఎలా పొందుకోవాలో, మారుమనస్సు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ యొక్క కృపను గురించి తెలుసుకుంటున్నారు. అలాగే దురాత్మను ఎలా జయించాలో తెలుసుకుంటున్నారు. అడగని వారేమో వ్యర్థమైనవి అడిగి దేవుని యొక్క జ్ఞానానికి దూరంగా ఉంటున్నారు. లేదంటే బాప్తిసం ఇచ్చి యోహాన్ని చంపినట్లుగా చంపేస్తున్నారు. మనస్సు నొచ్చుకున్న ప్రతిసారి దేవుడి దగ్గరికి రావాలి.
దైవ సేవకులను లేదంటే వాక్యం చెప్పిన వారినో మనల్ని ఆత్మీయంగా నడిపించిన వారినో ద్వేషించి వారికి దూరంగా ఉండటం కాదు దేవుని యొక్క ఉద్దేశం. అందుకే పౌలు గారు చాలా స్పష్టంగా ఒక మాట చెప్తూ ఉన్నారు కొరింథీయులకు రాసిన పత్రికలో, ఇహలోక సంబంధమైన దుఃఖం మరణకరంగా ఉంటుంది, కానీ పరలోక సంబంధమైన దుఃఖం అనేది మనల్ని మారు మనస్సుకి తగిన ఫలాన్ని ఫలించే విధంగా మనల్ని బలపరుస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఆ విధమైన మారు మనసును 2 కొరింథీయులు 7వ అధ్యాయాన్ని కనుక మనం గమనించినట్లయితే 10వ వాక్యం చదివి, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును, ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేస్తుంది. దైవ చిత్తానుసారంగా వాక్యం విత్తబడుతున్నప్పుడు దైవ సేవకుడి ద్వారానో వాక్యం ద్వారానో నీ అంతరంగంలో దుఃఖం వస్తే అది మారు మనస్సు నిమిత్తం నీకు కలిగించిన దుఃఖం. కాబట్టి నువ్వు తిరగాలి, అడగాలి, దేవుడి దగ్గరికి వచ్చి అడిగి పొందుకోవాలి. అంతేకాని విత్తబడిన వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టడమో చెప్పినటువంటి దైవ సేవకుల్ని నిర్లక్ష్య పెట్టడమో దీనికి సమాధానం కాదు. అపోస్తలుడైన పౌలు గారు ఫెనిక్స్ అనే అతనికి 2 సంవత్సరాల పాటు దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు. అపోస్తల కార్యము 24వ అధ్యాయము 22 నుంచి 27 వరకు గనక మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఫెలిక్స్ అనే ఒక వ్యక్తిని గురించి పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఈ ఫెలిక్స్ అనే అతను ఈ మార్గమును గురించి బాగుగా ఎరిగినవాడనే మాట ఇక్కడ స్పష్టంగా రాయబడుతుంది. చూడండి 24-22, ఫెలిక్స్ ఈ మార్గమును గురించి బాగుగా ఎరిగినవాడై సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు ఈ సంగతి నేను విచారించి తెలుసుకుందినని చెప్పి విమర్శ నిలుపు చేశాను. ఈ ఫెలిక్స్ అనే అతనికి యూదురాలైన భార్య ఉంది, ద్రుసిల్లా అని. 24వ వాక్యం మీరు గమనించినట్లయితే, కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలుని పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచూ ఉండగా ఫెలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపితనని చెప్పెను. తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 2 సంవత్సరములైన తర్వాత ఫెలిక్స్కు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫెలిక్స్ యూదుల చేత మంచివాడనిపించుకొనవలనని కోరి పౌలును బంధకముల్లోనే విడిచిపెట్టి వెళ్ళిపోయెను. ఫెలిక్స్కి యూదురాలైన ద్రుసిల్లా అనే భార్య ఉంది. కాబట్టి ఈ మార్గం అతనికి పౌలు గారు వచ్చి బోధించడానికంటే ముందే బాగుగా తెలుసు అని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత పౌలు గారి ద్వారా ఆశా నిగ్రహాన్ని గురించి నీతిని గురించి ఆయన బోధిస్తున్నప్పుడు ఫెలిక్స్ హృదయంలో భయం కలిగింది. కానీ పౌలు దగ్గర నన్నేం చేయమంటావయ్యా అని అడిగి రక్షణ మార్గాన్ని స్వతంత్రించుకున్నట్లుగా మనం చూడడం లేదు. ఫెలిక్స్ దానికి ప్రతిగా ఏం చేస్తున్నాడంటే మాటికి 2 సంవత్సరాల పాటు మాటికి పౌలు గారిని పిలిపించుకొని వాక్యం వింటున్నాడు. కానీ డబ్బులు ఏమైనా దొరుకుతాయేమో అనుకుంటున్నాడు. లేదు అంటే చివరిగా 2 సంవత్సరాలు అయిన వాక్యం విన్న తర్వాత కూడా ఆయన చేసింది ఏంటి అంటే యూదుల దగ్గర మంచివాడు అని అనిపించుకోవటానికి పౌలు గారిని బంధకాల్లో విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. ఫెలిక్స్కి సాధ్యమే, తన అధికారానికి తను ఉన్న పరిస్థితికి పౌలు గారిని బయటికి తీసుకొని రావడం అనేది ఫెలిక్స్ వల్ల సాధ్యపడే విషయమే. కానీ మంచివాడు అనిపించుకోవాలని ఏం చేస్తున్నాడు? పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. 2 సంవత్సరాలు ఆయన సువార్త విన్న తర్వాత కూడా మారు మనస్సు పొందుకోలేదు. మారు మనస్సు పొందుకోకపోగా ఆయన పౌలు గారిని అదే బంధకాల్లో విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మనం స్పష్టంగా చూస్తున్నాం. కానీ ఇదే అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం కనుక మనం గమనించినట్లయితే పౌలు శీలల్ని బంధించినటువంటి జైలు అధికారి 16వ అధ్యాయం 30వ వాక్యంలో స్పష్టంగా అడుగుతున్నాడు. ఏంటి అంటే, అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేమి చేయాలి అని అడిగి తన కుటుంబ సభ్యులందరినీ కూడా ఆ రక్షణ మార్గంలోనికి తీసుకుని వచ్చినట్లుగా తెలుసుకుంటున్నాం. పౌలు గారు చేత 2 సంవత్సరాల పాటు బోధ పొందిన ఫెలిక్స్ ఏమో అడగక నన్నేం చేయమంటావు అని అడగక భయం కలిగింది, ఇద్దరికీ భయం కలిగింది. కానీ అడగక ఫెలిక్స్ రక్షణ మార్గం నుంచి దూరంగా ఉంటే అడిగినటువంటి జైలు అధికారి ఏమో రక్షణ మార్గంలోనికి తన కుటుంబాన్ని అంతా తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడైనా ఒక విషయాన్ని గమనించండి, బోధించుచున్న వారిని దూరంగా పెట్టడం కంటే కూడా మనకు భయం కలిగినా సరే మనం మంచి వాళ్ళం అనిపించుకోవాలి, మనం దూరంగా రావడమో వాళ్ళకి దూరంగా ఉండటమో కంటే కూడా
అడిగి రక్షణ మార్గంలోనికి ప్రవేశించటమే ఉత్తమమైనది. ఏ విషయాన్నైనా అడిగేటటువంటి కృప మనకి దేవుడి వాక్యం ఇస్తుంది, దైవ సేవకులను మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి దేవుడు మన ఎడలు ఎంత ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉండి ఎన్ని మార్గాలు మన కొరకు సిద్ధపరిచాడని చూడండి. నికోదేము గారు కూడా అడుగుతున్నారు. రాత్రికాలం వచ్చినప్పటికీ యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన అడుగుతున్న వివరణ మీరు గమనించండి. ఆయన పరలోక రాజ్యాన్ని గురించిన విషయాన్ని తెలుసుకోవాలి అని ఆయన ఆసక్తి కలిగి ఉండి తను అడిగాడు. అడిగినప్పుడు యేసయ్య గారు కూడా ఒక మాట, ఇజ్రాయేలులకు బోధకుడు అయి ఉండి నీకు ఈ విషయం కూడా తెలియదా అని. కానీ నికోదేము గారికి దేవుడు అన్ని విషయాలని వివరంగా చెప్తూ ఉన్నాడు. చూడండి, నూతన జన్మ గురించి చెప్తున్నాడు, ఆత్మ మూలంగా తిరిగి జన్మించటాన్ని గురించి చెప్తున్నాడు, దేవుడు లోకాన్ని ప్రేమించి తనని ఎలాగ ఈ లోకం కొరకు బలిగా అర్పించటం కొరకు పంపించాడు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు, చీకటిని వెలుగుని గురించిన వివరణ చెప్తున్నాడు, తీర్పుని గురించి చెప్తున్నాడు. ఎన్ని విషయాలు నికోదేముకి యేసయ్య బోధించాడో. బోధకుడిని కదా అని యేసయ్య దగ్గరికి వచ్చి అడగకుండా ఆయన అంటే యేసయ్య బోధ విన్నాడు నికోదేము. విన్న తర్వాత ఏంటి ఈయన ప్రత్యేకంగా ఉన్నాడు అని అనిపించి నలుగురిలో రాలేకపోయినా సరే వ్యక్తిగతంగా యేసయ్య దగ్గరకు వచ్చి నికోదేము గారు అడిగి సమస్త విషయాల్ని తెలుసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము కూడా ఒకవేళ నలుగురిలో అడగలేకపోయినా వ్యక్తిగతమైన నీ ప్రార్థనా గదిలో అయినా సరే నన్నేం చేయమంటావు ప్రభు అని దేవుణ్ణి అడిగితే మనకు అనుగ్రహించబడిన గొప్ప కృప ఏమిటంటే మాట్లాడే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మ అనే సహాయ అనే ఆదరణకర్తను మనం కలిగి ఉన్నాం. వాక్యం అనే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఏ విధంగా అయినా సరే నీతో నాతో ఆయన మాట్లాడతాడు. మనం అడగటమే ఆలస్యం, అడిగిన ప్రతిసారి మనం పొందుకుంటామండి. అడగకుండా నిర్లక్ష్య పెట్టి వెనక్కి వెళ్ళిపోవటం వల్ల మనకి మేలు కన్నా కీడే ఎక్కువ. లేదు అంటే మనం దైవ సేవకుల్ని చెప్పిన వారిని ద్వేషించే వ్యక్తులుగా, వారిని మరణానికి అప్పగించే వ్యక్తులుగా ఉంటాం. లేదు అంటే ఆశీర్వదించబడే గుంపులోని కన్నా మనం చేర్చబడతాం. ఈరోజు ఇంత విస్తారమైన సువార్త పరిచర్య జరుగుతుంది కదా, ద్వేషించి దూరంగా వెళ్ళిపోతున్న జనసంఖ్య ఎక్కువగా ఉందా? మారు మనస్సు పొందుకొని తిరిగి దేవుడి దగ్గరికి వచ్చి వారి కులం ఏదైనా, మతం ఏదైనా, వారున్న పరిస్థితులు ఏదైనా, వారి అధికారులైనా, బీదలైనా, భిక్షాటన చేసేవారైనా, మారు మనస్సు పొందుకున్న ప్రతి ఒక్కరూ ఏమో అడిగి మమ్మల్ని ఏం చేయమంటారని అడిగి మారు మనసు పొందుకొని బాప్తిస్మాలు తీసుకొని పరిశుద్ధాత్మలో పాలు పంపులు పొందుకొని దేవుడు ఏర్పాటు చేసిన ఒక క్రమంలో వారు నడుస్తూ పరలోక రాజ్యపు వారసులుగా ఉంటున్నారు. వద్దు, ఇది మాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యాన్ని దూరంగా వెళ్ళడమే కాదు, క్రైస్తవులు అనబడిన వారిని, విశ్వాసులు అనబడిన వారిని చంపటము, హింసించటము, ఇవన్నీ చేస్తూ ఇంకా ఇంకా దేవునికి దూరంగా జరిగి వెళ్ళిపోతున్నారు. కాబట్టి అడగడం అనేది ఒక ఉన్నతమైన విషయంగా మనం గమనిస్తూ ఉన్నాం. దయచేసి బోధించబడుతున్నప్పుడు మీ హృదయం కఠినపరుచుకోవద్దు. చెప్పిన వాళ్ళ మాటల్ని బట్టి మీ హృదయం కనుక నొచ్చుకున్నట్లయితే దేవుడి దగ్గరికి రండి, దైవ సేవకుల దగ్గరికి రండి, వాక్యం దగ్గరికి రండి, పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకోండి. అడగండి, అడిగి ప్రతీది మీరు పొందుకోండి. మనకి ఎంతో నోటికి వచ్చినటువంటి ఒక మాట ఎవరిని అడిగినా చెప్పే రిఫరెన్స్ ఏంటి అంటే అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడినని మీకు అంత స్పష్టంగా తేలికగా అర్థమయ్యే భాషలో చెప్పిన ఎన్ని మర్మాలను బోధించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నా, పరిశుద్ధాత్ముడు సిద్ధంగా ఉన్న, తన సేవకులు సిద్ధంగా ఉన్నా ఎందుకని అడగలేక మనం దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం? దయచేసి అడిగేటటువంటి స్వభావం మనలో ఉండాలి. కాబట్టి అడిగి మనం రక్షణ మార్గంలోనికి ప్రవేశిద్దాము, అడిగి మనము మారుమనస్సు పొందుకుందాం, అడిగి దేవునికి వ్యతిరేకంగా ఉన్న క్రియల నుంచి మేము బయటికి ఎలా రావాలి, దురాత్మల్ని ఎలా జయించాలి, మా కుటుంబాలను ఎలా కట్టుకోవాలి, జ్ఞానం, పరలోక సంబంధమైన వాక్య జ్ఞానాన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి, ఇలా రకరకాల విషయాలు మనం దేవుడి దగ్గర అడగొచ్చు, అడిగి పొందుకోవచ్చు. పొందుకున్న విషయాల్ని మనం ఇంకా ఎంతోమందికి మేలుకరముగా చెప్పొచ్చు. కాబట్టి అడిగే వ్యక్తులుగా మనం ఉందాం. మమ్మల్ని ఏం చేయమంటావు ప్రభువా? హృదయం నొచ్చుకున్నప్పుడు పారిపోయే వ్యక్తులుగాను, చెప్పిన వారిని ఇబ్బంది పెట్టే వ్యక్తులుగాను మనం ఉండొద్దు. నిర్లక్ష్యం మనకి సరైన ఒక సమాధానం కాదు, మారు మనస్సు మనకి సరైన సమాధానం, అడిగి పొందుకోవటం మనకి సరైన ఒక వ్యవహారం క్రైస్తవుల్లో. కాబట్టి మనం అడుగుదాం, పొందుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. విత్తబడిన వాక్యం ద్వారా మేము నా తండ్రి ప్రభా, నాయన మా హృదయాలు నొచ్చుకున్నప్పుడు మేము నీ నుంచి దూరంగా వెళ్ళిపోవడం కాదు ప్రభా, నీ వాక్యాన్ని ఇంకా ఇంకా ప్రేమించి నీకు దగ్గరగా వచ్చి మీరు వాక్యం ద్వారాను, ప్రవక్తల ద్వారాను, యాజకుల ద్వారాను, దైవ సేవకుల ద్వారాను ప్రభా నాయన మీ పరిశుద్ధాత్మ ద్వారాను మీరు మాకు చెప్పాలనుకుంటున్న దాన్ని విని
మారు మనస్సు పొందుకొని బాప్తిస్మాలు తీసుకొని పరిశుద్ధాత్మ అనే వరములో పాలు పంపులు పొందుకొని వాక్యానికి అనుకూలమైనటువంటి జీవనం జీవిస్తూ మీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా, మీ ఉద్దేశాన్ని నెరవేర్చేవారిగా, పరలోకపు రాజ్య వారసులుగా మేము ఉండినటువంటి సహాయము మాకు అనుగ్రహించండి. క్రీస్తు నామంలో ఈ చిన్ని ప్రార్థన సమర్పించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి.